ఈనాడు సండే వరల్డ్ వైడ్ మ్యాగజైన్లో నా గురించి ఒక ఆర్టికల్ పబ్లిష్ అవ్వడం అనేది ఇంతవరకు నా లైఫ్లో నేను చేసిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అలానే సాక్షి, టైమ్స్ ఆఫ్ ఇండియా, మింట్ కూడా పబ్లిష్ చేశాయి. నా పూర్తి పేరు మెటుకూరు శివకుమార్ రెడ్డి. నేను ప్రజెంట్ సీనియర్ డెవాప్స్ అండ్ క్లౌడ్ ఆర్కిటెక్ట్గా దుబాయ్ అండ్ సింగపూర్ నుంచి వర్క్ చేస్తుంటాను. నేను ఒక 2 కంపెనీస్కి ఫౌండర్ని. మరి మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు పబ్లిష్ చేసేంత ఏముంది అంటే, నేను మెటుకూరు శివకుమార్ రెడ్డి అంటే ఎవరికీ తెలియదు, కానీ డెవాప్స్ శివ అంటే తెలుగు స్టేట్స్లో ఐటీ సెక్టార్లో మోస్ట్లీ అందరికీ తెలుసు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, రీసెంట్గా హెచ్సిఎల్లో అపాక్ సేల్స్ హెడ్ అంటే ఆల్మోస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ పొజిషన్లో ఉండే అతను తన కింద పనిచేస్తున్న తెలుగు అసోసియేట్స్ అందరికీ, మీరు ఒకవేళ డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే జాయిన్ డెవాప్స్లో శివ దగ్గర నేర్చుకోండి అని చెప్పాడు. సో ఒక షావుకార్ జానకి, వెన్నెల కిషోర్ లాగా డెవాప్స్ అనేది నా ఇంటి పేరు అవ్వడం రియల్లీ నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. సో మరి ఇదంతా డెవాప్స్ ఇంటి పేరు అయ్యేలాగా నేను డెవాప్స్కి ఏం కంట్రిబ్యూట్ చేశానో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఫస్ట్ క్రిస్పీగా నా కెరియర్ జర్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను నా కెరియర్ని 2012లో టీసీఎస్తో L2 సపోర్ట్ ఇంజనీర్గా స్టార్ట్ చేశాను. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం స్టేట్ దాటింది సాఫ్ట్వేర్ జాబ్ కోసమే. ఎన్నో హోప్స్తో నేను టీసీఎస్ చెన్నైలో జాయిన్ అయ్యాను, త్రివేంద్రంలో ట్రైన్ అయ్యాను. బట్ L2 సపోర్ట్ గురించి మీకు తెలిసిందే, అందులో పెద్దగా గ్రోత్ ఏమి ఉండదు. సో తర్వాత నా అంతటా నేను జావా నేర్చుకొని హెచ్సిఎల్ కండక్ట్ చేసిన ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయితే, హెచ్సిఎల్ ఆల్మోస్ట్ 100 మందికి పైగా ఇంటర్వ్యూ చేసి నన్ను ఒక్కడనే సెలెక్ట్ చేసింది. సో హెచ్సిఎల్లో అప్పుడు నేను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇండివిజువల్ జావా కాంట్రిబ్యూటర్గా 2015లో చెన్నై షోలింగ్ నల్లూరులో జాయిన్ అయ్యాను. అప్పట్లో నేను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పైన చేసిన డెమోస్ హెచ్సిఎల్ వచ్చేసి ఒరాకిల్ ఓపెన్ వరల్డ్ కాన్ఫరెన్స్ 2016 శాన్ ఫ్రాన్సిస్కోలో, స్పెయిన్ మొబైల్ వరల్డ్ కాన్ఫరెన్స్లో ఎగ్జిబిట్ చేసింది. హెచ్సిఎల్ చెన్నై తర్వాత బెంగళూరు షిఫ్ట్ అవ్వాలనుకొని నేను మళ్ళీ 2016లో యాక్సెంచర్లో బెల్లందూర్లో ఉండే డిజిటల్ బిల్డింగ్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. అక్కడ ఆన్ ప్రెమిస్లో ఉండే ఇన్ఫ్రా మొత్తాన్ని AWS క్లౌడ్లోకి మైగ్రేట్ చేశాను. తర్వాత ఒకరోజు ఒక క్లయింట్ వచ్చేసి తనకు డెవాప్స్ పైన ఒక డెమో కావాలన్నాడు. సో అప్పుడు నేను జెన్కిన్స్లో పైప్లైన్స్ని డెవలప్ చేసి AWSలో ఉండే IoT సర్వీసెస్తో ఇంటిగ్రేట్ చేసి ఇంక్లూడింగ్ సెలీనియం టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేసి మరీ చూపించాను. అది చాలా అంటే చాలా హ్యూజ్ సక్సెస్ అయింది. సో అప్పటి వరకు డెవలపర్గా పనిచేస్తున్న నాకు డెవాప్స్ అండ్ క్లౌడ్ అంటే చాలా ఎగ్జైట్మెంట్ వచ్చింది, చాలా ఛాలెంజింగ్ అనిపించింది. ఎందుకంటే డెవలపర్ కోడ్ని గూగుల్లో సెర్చ్ చేసి కాపీ పేస్ట్ చేసేసి రాసేస్తాడు. బట్ డెవాప్స్ అండ్ క్లౌడ్ అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. సర్వర్స్ని డీల్ చేయడం, నెట్వర్కింగ్ని డీల్ చేయడం, ఆపరేటింగ్ సిస్టమ్ని డీల్ చేయడం, మనం రాసిన అప్లికేషన్ని ఎలా ఎన్ని ఎన్విరాన్మెంట్స్లో ఒకదాని నుంచి ఒకదానికి తీసుకుంటూ వెళ్తాము, మనం రాసిన అప్లికేషన్ని ఎలా ఎండ్ కస్టమర్స్ యాక్సెస్ చేస్తాడు, వీటన్నిటిపైన నాకు చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ వచ్చింది. సో ఆ బ్లాక్ స్క్రీన్ చూస్తే ఇంకా ఎగ్జైట్మెంట్ వచ్చింది. హాలీవుడ్ సినిమాస్లో కంప్యూటర్ ఆపరేటర్ బ్లాక్ స్క్రీన్ చేస్తున్నంత ఎగ్జైట్మెంట్ నాకు వచ్చింది. సో అందుకని నేను నా ఫోకస్ మొత్తాన్ని డెవలప్మెంట్ నుంచి డెవాప్స్ అండ్ క్లౌడ్ పైకి షిఫ్ట్ చేశాను. టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ అయినా కూడా అప్పుడు నాకు వచ్చే శాలరీ కంటే నాకు మనీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉండేవి ఫ్యామిలీస్లో. ఈ శాలరీ సరిపోకపోగా ఇంకా అప్పులు చేయాల్సి వచ్చేది. సో ఆన్ సైట్ వెళ్ళడానికి చాలా అంటే చాలా ట్రై చేశాను, చాలా మందిని అడిగాను. ఎవరు ఇన్ఫర్మేషన్ కానీ, గైడెన్స్ కానీ, మెంటర్షిప్ ఎవరూ ఇవ్వలేదు. అప్పట్లో నేను మార్తలిలో ఉండేవాడిని. ఒకరోజు పొద్దున లేచి చూసేసరికి మొత్తం గోడ పైన, స్తంభాల పైన ఎక్కడ చూసినా డెవాప్స్ పోస్టర్సే కనిపించాయి. అదేంటి, మనం రీసెంట్గానే ఇంప్లిమెంట్ చేసాం కదా డెవాప్స్, అప్పుడే అంత పాపులర్ అయిపోయిందా అని చెప్పేసి నేను ఒక ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేస్తున్న ఒక డెమో అటెండ్ అయ్యాను. సో ఆ డెమో జాయిన్ అయినప్పుడు వాళ్ళు అంతా టెక్నాలజీని నేర్పించి కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ప్రాక్సీలు, జాబ్ సపోర్ట్లు, బ్యాక్డోర్ జాబ్స్ దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో అది నాకు యాక్చువల్గా నచ్చలేదు. సో నాకు అట్లీస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా జాబ్ ఉంది, బట్ చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జాబ్ లేదు, లక్షల రూపాయలు అప్పు తెచ్చిపెట్టి సో ప్రాక్సీలని, బ్యాక్డోర్ జాబ్స్ అని చాలా మోసపోతున్నారు. అది నాకు నచ్చలేదు. నేను ఎంతో ఎఫర్ట్స్ పెట్టి, నేను ఎంతో ఇంట్రెస్ట్గా నేర్చుకున్న టెక్నాలజీని వేరే వాళ్ళకి కాంప్లికేటెడ్ టెక్నాలజీస్ని సింప్లిఫై చేసి వాళ్ళకి నేర్పించడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సో అందుకని నేను టీచింగ్ అనేది స్టార్ట్ చేశాను. నా పీజీలో నా బెడ్ పైన ఒకరిని కూర్చోబెట్టుకొని అతనికి మొత్తం డెవాప్స్ అండ్ క్లౌడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, చేసి చూపించి, రికార్డ్ చేసి మరీ ఇచ్చాను.
దాని తర్వాత మార్తల్లో ఒక ఇన్స్టిట్యూట్ని మేనేజ్ చేశాను. అక్కడ చాలామందికి డెవాప్స్ టీచ్ చేశాను. 2016-17లో వాట్ ఈస్ డెవాప్స్ అన్న, వాట్ ఈస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అన్న ఈజీగా జాబ్ ఇచ్చేవాళ్ళు. బట్ నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక ప్రాజెక్ట్ని తీసుకొని ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేట్ చేసి ఎండ్ టు ఎండ్ మొత్తం ఇంప్లిమెంట్ చేసి మరీ చూపించాను. అప్పుడు నా క్లాస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఫ్రెషర్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళంతా డెవాప్స్ లీడ్స్గా, డెవాప్స్ ఆర్కిటెక్ట్స్గా జాయిన్ అయిపోయినారు. కొంతమంది ఏకంగా స్టార్టప్స్ కూడా రన్ చేస్తున్నారు. సో ఇప్పుడు నా స్టూడెంట్స్ టోటల్ 13 to 14 టైమ్ జోన్స్లో 35+ కంట్రీస్లో ఉన్నారు. తర్వాత నా స్టూడెంట్ ఒకరు సింగపూర్లో DBS కంపెనీకి రిఫర్ చేశాడు. నేను వెళ్ళి సింగపూర్ DBSలో 2019లో జాయిన్ అయ్యాను. అప్పుడు నేను డెవ్సెకాప్స్ పైప్లైన్ని ఆన్ ప్రిమైస్లో ఉండే VM సర్వర్స్తో, ఓపెన్ షిఫ్ట్తో అండ్ AWSతో ఇంటిగ్రేట్ చేసి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి ఆల్మోస్ట్ 1000+ కాంపోనెంట్స్ని ఆన్బోర్డ్ చేశాను. అప్పుడు నాకు DBS సింగపూర్ అప్లికేషన్ సెక్యూరిటీ టైటాన్ అనే అవార్డు కూడా ఇచ్చింది. సో మెల్లమెల్లగా నాకు మనీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవ్వడం స్టార్ట్ అయింది. బట్ టీచింగ్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఒకరోజు సరదాగా డెవాప్స్ పైన కొన్ని వీడియోస్ తీసి యూట్యూబ్లో పబ్లిష్ చేశాను. అవి చాలా అంటే చాలా ఫేమస్ అయ్యాయి. ఎంత ఫేమస్ అయ్యాయంటే నేను చేసిన డెవాప్స్ రోడ్ మ్యాప్ వీడియోస్ చూసి చాలామంది ఇంటర్వ్యూస్ కూడా క్లియర్ చేశారు. నేను డెవాప్స్ టీచ్ చేసేటప్పుడు టూల్స్ పైన ఫోకస్ చేయకుండా ఎక్కువగా కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేస్తూ ఒక డెవాప్స్ ఇంజనీరు ఎలా థింక్ చేయాలి, ఒక IT ఇంజనీర్ సిస్టమ్ని ఎలా డిజైన్ చేయాలి అనే మైండ్ సెట్ని నేను వాళ్ళకు టీచ్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక డెవాప్స్ నేర్చుకుంటున్నట్లు కాకుండా డెవాప్స్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తుంటే ఎలాంటి ఫీల్ ఉంటుందో అలాంటి ఫీల్ని నేను నా స్టూడెంట్స్లో ఇంజెక్ట్ చేశాను. ఓన్లీ టెక్నాలజీయే కాకుండా ప్రొఫైల్ ఎలా పెట్టుకోవాలి, లింక్డ్ఇన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఆర్టికల్స్ ఎలా రాయాలి, ఒక డెవాప్స్ ప్రొఫెషనల్ ఇంజనీర్ ఎలా బిహేవ్ చేయాలి అనేది నా స్టూడెంట్స్కి నేను చెప్పుకుంటూ వచ్చాను అనమాట. సో ఇంగ్లీష్లో చెప్పమని చాలా ప్రెషర్ వచ్చింది వేరే స్టేట్ స్టూడెంట్స్ నుంచి. బట్ నేను అది పట్టించుకోకుండా తెలుగులోనే చెప్పడం స్టార్ట్ చేశాను. ఎస్పెషల్లీ ఈ పాయింట్స్ మన తెలుగు మీడియాకి ఎక్కువ నచ్చాయి. విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి Tier 2 సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు మంచి ప్యాకేజెస్తో జాబ్ కొట్టడం, వాళ్ళ లైఫ్ ఒక్కసారిగా టర్న్ అవ్వడం వాళ్ళకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఒకరోజు నాకు కాల్ వచ్చింది. ఈనాడులో ఉండే జర్నలిస్ట్ నుంచి కాల్ చేశారు. 1/2 అవర్ నుంచి 1 అవర్ ఇంటర్వ్యూ చేశాడు. నా చైల్డ్హుడ్ నుంచి నా లైఫ్, నా కెరియర్, సో నా హ్యాబిట్స్ మొత్తం అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు నేనేమనుకున్నానంటే సో ఏదో ఒక జిల్లా స్పెషల్లో, నెల్లూరు జిల్లా స్పెషల్లో మా కాన్స్టిట్యుయెన్సీ పేజ్లో ఒక మూల ఎక్కడో 2-3 లైన్స్ రాస్తారులే, అది కూడా మనకు చాలా హ్యాపీనెస్, గర్వమే కదా అని అనుకున్నాను. కానీ ఒకరోజు సండే మార్నింగ్ నేను క్లాస్ లేదు కాబట్టి యూజువల్గా 6-6:30కి లేచేవాడిని. ఆ రోజు ఎందుకో 8-8:30కి లేచా అనమాట. ఒకసారి లేచి చూస్తే నాన్ స్టాప్గా కాల్స్ వస్తున్నాయి, నాన్ స్టాప్గా మెసేజ్ వస్తున్నాయి. ఏందని చూస్తే ఈనాడు సండే మ్యాగజైన్లో ఒక ఫుల్ పేజ్ నా గురించి పబ్లిష్ చేశారు. ఇది యూఎస్లో ఉండే వాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉండే ప్రతి స్టూడెంట్ చూడడం, మెసేజెస్ చేయడం, కాల్ చేయడం, వాళ్ళు నాకంటే ఎక్కువగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం, మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆల్మోస్ట్ ఒక 1 month నాకు కాల్స్ మెసేజెస్ వస్తూనే ఉన్నాయన్నమాట. సో అప్పుడు నేను జర్నలిస్ట్ కాల్ చేసి అడిగాను, సార్ ఏంటి సార్ ఇది మరీ అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశానా ఏంటి, నా గురించి మీరు ఒక బుక్లో ఒక ఫుల్ పేజ్ పబ్లిష్ చేసేంత అంటే, లేదు శివ గారు, మేము మీ గురించి మొత్తం ఎంక్వైరీ చేసాం, మీ ఊర్లో ఎంక్వైరీ చేసాం, మీ స్టూడెంట్స్ లిస్ట్ తీసుకొని వాళ్ళందరికీ కాల్స్ చేసాం, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీ స్టోరీని ఖచ్చితంగా ఈ పేపర్లో వేయాలి అని మా చీఫ్ ఎడిటరే డిసైడ్ చేశాడు. ఆయన అప్రూవల్ తీసుకొని మేము ఈరోజు ఈ బుక్లో పబ్లిష్ చేసామని చెప్పారు. అప్పుడు నాకు ఇంకా చెప్పాలంటే ది హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అది ఇంకా ఊర్లో అందరూ ఊరంతా గర్వపడింది ఆ రోజు పేపర్లో నా గురించి వచ్చిన తర్వాత. సో ఈనాడు సండే మ్యాగజైన్లో ఆర్టికల్ పబ్లిష్ అయిన తర్వాత నాకు హైదరాబాద్లో సుమన్ టీవీ నుంచి ఇన్వైట్ వచ్చింది. వాళ్ళ స్టూడియోలో నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆ రోజు వాళ్ళు పబ్లిష్ చేసిన ఆ వీడియోని ఫేస్బుక్, యూట్యూబ్లో కలిసి ఆల్మోస్ట్ 25 లక్షల మంది చూశారు. తర్వాత రీసెంట్గా సాక్షిలో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఇలా ఆర్టికల్స్ అన్నీ పబ్లిష్ అయిపోయిన తర్వాత నాకు చాలా కాల్స్ అండ్ మెసేజెస్ వచ్చాయి. సో మేము ఇన్వెస్ట్ చేస్తాము, మీరు ఇంగ్లీష్లో కూడా ఎక్స్పాండ్ చేయండి, హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ పెట్టండి, ఇలా చాలా కాల్స్ వచ్చాయి. బట్ నేను అవి ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. సో నేను తెలుగు వాళ్ళ కోసం తెలుగులోనే టీచ్ చేస్తుంటాను అని చెప్పాను. ఒక పేరు, ఒక పాపులారిటీ వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇంకా ఎక్కువ అవుతాయి. వాటిని మేనేజ్ చేయడం కత్తి మీద సాము లాంటిది. నేను ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ టైం జోన్లో ఉన్నా నా స్టూడెంట్స్ కోసం నేను టీచ్ చేస్తూనే ఉంటాను. టీచింగ్ అనేది నా హాబీ. నేను ఇక్కడ నా క్లయింట్స్కి ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తానో నా క్లాసెస్లో నా స్టూడెంట్స్కి అదే ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. వాళ్ళని డెవాప్స్ లీడర్స్ లాగా తయారు చేస్తూనే ఉంటాను. నేను ప్రజెంట్ దుబాయ్లో
మార్నింగ్ 5:30కి లేచి సెషన్స్ తీసుకుంటున్నాను. నేను ఐటీలో రిటైర్ అయ్యేంత వరకు తెలుగు వాళ్ళ కోసం తెలుగులో నేను ఏదైతే క్లయింట్స్కి ఇంప్లిమెంట్ చేస్తున్నానో అదే వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసి నేర్పిస్తూనే ఉంటాను. ఇవన్నీ చేశాను కాబట్టే మెటుకూరు శివకుమార్ రెడ్డి డెవాప్స్ శివగా మారిపోయాడు. ఓకే, సో ఇది నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.